రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా చిన్న పెద్దలంతా కలిసి ఆడుకునే పండగ హోలీ పండగ అని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్ర అన్నారు. హోలీ పండగ సందర్భంగా గోదావరికని చౌరస్తాలో సోమవారం రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసి హోలీ ఆడుతూ సంబరాలను జరుపుకున్నారు. మూడు రంగులు పెట్టి హోలీ పండుగ ఈ హిందుస్థాన్ కంట్రీలో జరుపుకుంటున్నటువంటి హిందూ బంధువులందరికీ నేను జాతీయ కమిషన్ తరఫున ఎస్సీ జాతీయ కమిషన్ తరఫున హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యావత్ భారతదేశంలో ఈ యొక్క సనాతన ధర్మమైనటువంటి ధర్మాన్ని హోలీ పండుగని ఒక కామదహనం జరుపుకొని తెల్లవారి యొక్క హిస్టరీని మనం చాలామందికి ఈ హిస్టరీ తెలియదు. ఒక కామరాజు ఉండేవాడు, ఆయనకి ఇలాంటి హోలీ పండుగ జరుపుకున్నటువంటి సందర్భం చాలామందికి ఇప్పుడు నేటి యువతకు తెలియదు. ఏదో హోలీ జరుపుకుంటున్నామంటే హోలీ జరుపుకుంటున్నాం అనేటువంటి ఆలోచనలో ఉంటుంటాం. ఈ హిస్టరీ కూడా రాబోయే కాలంలో ఇదొక పాఠ్యాంశంగా ఈ సనాతన ధర్మాన్ని మనం పాఠ్యాంశాలలో పెట్టడానికి ఒక ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. నూతన విద్యా విధానంలో మరి ఈ హోలీ సంబరాన్ని ఎందుకు జరుపుకోవాలి, దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంది అని విద్యా విధానంలో పొందుపరిచే అంశాన్ని కూడా ఆలోచన చేస్తున్నారు. ఈ యొక్క గోదావరిలో నా యొక్క పుట్టినటువంటి గ్రామం నేను ఇవాళ ఈ చౌరస్తాలో జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మనం రామగుండం నియోజకవర్గ ప్రజలు కాకుండా యావత్ భారతదేశ ప్రజలు కూడా ఈ యొక్క హోలీ సంబరాన్ని మనం బాగా జరుపుకొని మన యొక్క దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాలని నేను కోరుకుంటున్నా. భారత్ మాతాకి జై. సిద్దిపేట జిల్లా అక్బర్పేట బోంపల్లి మండలం మోతే గ్రామంలో పురాతన ఆలయమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉప ఆలయాలైన అభయ ఆంజనేయ స్వామి, జ్ఞాన సరస్వతీదేవి, సంతాన నాగదేవత ఆలయాల్లో సోమవారం రోజున పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అలాగే యజ్ఞంను ఆలయ ధర్మకర్త భాస్కర్ పంతులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మీరు ఈ గ్రామంలో చేయండి సరేనా.
అందరికీ హోలీ శుభాకాంక్షలు. సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బర్పేట మండల్ మోతే గ్రామంలో భక్తుల సౌకర్యం కొరకు మా గురువు గారు ప్రతి పౌర్ణమికి ప్రత్యేక యజ్ఞం నిర్వహించడం జరుగుతుంది. ఈ యజ్ఞంలో పాల్గొన్నట్టయితే భక్తులందరి కోరికలన్నీ నెరవేరుతున్నాయని చెప్పి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి వారి మొక్కులన్నీ చెల్లించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 5 గంటలకు ఆంజనేయ స్వామికి మహాభిషేకం మరియు అమ్మవారికి సరస్వతి అమ్మవారికి కుంకుమార్చన, ఈశ్వరునికి రుద్రాభిషేకం మరియు ఆంజనేయ స్వామి యజ్ఞం ఎంతో వైభవంగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి వారి మొక్కులన్నీ చెల్లించుకోవడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలి. ఆ భగవంతుని అనుగ్రహంతో ఈసారి కూడా మంచిగా పుష్కలంగా వర్షాలు పడి అందరూ ఆరోగ్యంగా మనశ్శాంతిగా బతకడానికి ఆ భగవంతుడు అందరికీ దీవెనలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. వచ్చిన భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవాలయం తరపున అన్ని ఏర్పాట్లు చేసినాం. వచ్చిన భక్తులందరూ కూడా వారి కోరికలన్నీ నెరవేరని చెప్పి మా దేవాలయం తరఫున మనస్ఫూర్తిగా భగవంతుని కోరుచున్నాం. వచ్చిన భక్తులందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదాన వితరణ కార్యక్రమం తీర్థప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం ఎన్టీఆర్ కాలనీ సత్తుపల్లి పట్టణంలోని శ్రీ మెట్ట ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో సత్తుపల్లి పట్టణ మార్వాడీల ఆధ్వర్యంలో మార్వాడీ సోదరులతో కలిసి హోలీ పండుగ సందర్భంగా రంగులతో హోలీ డాన్స్ చేసి అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్, రాష్ట కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, కాంగ్రెస్ శ్రేణులు, మార్వాడీ సోదరులు పాల్గొన్నారు. నా తరపున దయానంద్ గారి తరపున హృదయపూర్వకంగా హోలీ మీరు మీ కుటుంబం కూడా ఇలాగే మరి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఈ సంవత్సరం అంతా ఉండాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మన మార్వాడి సోదరులందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు, అలాగే మీ కుటుంబాలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడి ఎంతో వయసు ప్రశ్న వచ్చి ఎంతో కష్టపడి మీరు పని చేసుకుంటే ఈ లెవెల్కి వచ్చారు.
మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా మేము అండగా ఉంటామని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం మేళ్ల చెరువు రోడ్డు కర్నూలు రైల్వే ట్రాక్ రాయచూర్ రైల్వే ట్రాక్ అండర్ పాస్ రోడ్ మధ్యలోనే నిలిచిపోయింది. కర్నూలు వెళ్లే రైల్వే ట్రాక్ అండర్ పాస్ రోడ్ పనులు దాదాపు 2 సంవత్సరాలవుతోంది, ఇంకా పూర్తి కాలేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఆలస్యం అవుతోందని కాలనీ ప్రజలు వాపోతున్నారు. సార్ నా పేరు విశ్వేశ్వర గౌడ్. నేను పిలిగుంటలో ఉంటా. ఇక్కడ ఈ మెలచెరువు రూట్లో ఈ అండర్ బ్రిడ్జి మొదటి బ్రిడ్జి చేయబట్టి 2 సంవత్సరాల పైన అయింది. అయితే ఈ రెండో బ్రిడ్జి కూడా స్టార్ట్ అయింది. ఇంతవరకు కూడా ఏం పనులు పురోగతి లేదు. మీకు పిలిగుంట నుంచి టౌన్లోకి పోవాలంటే ఇక్కడ అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేసినారు. అక్కడ చాలా ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. స్కూల్ పిల్లలకు వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి తొందరగా మీరు అధికారులు చర్యలు తీసుకొని ఆ అండర్ బ్రిడ్జి తొందరగా మీరు పూర్తి అయ్యేటట్టు చేయగలరని కోరుతున్నాం. ఈ వర్షాకాలంలో అండర్ బ్రిడ్జి దగ్గర డౌన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీళ్ళు ఎక్కువగా స్టోర్ అవుతుంది. కాబట్టి రాకపోకలు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. పిలిగుంట ఖాళీ చేసే పరిస్థితి ఉంది సార్. మాకు రాకపోకలు లేకుండా పిల్లలకి ఇబ్బంది అవుతుంది. సో అత్యవసర పరిస్థితుల్లో మేము వెళ్ళాలంటే కూడా చాలా ప్రాబ్లం అవుతుంది సార్. సార్ మాకు ఇక్కడ వెలుసూరు పోనికే సేద్యంకి పోనికే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఆంధ్ర గోవన్లో పోనికే చాలా ఇబ్బంది అవుతుంది. ఇది మాకేమో 2 సంవత్సరాలు అవుతుంది. అవతల బ్రిడ్జ్ తయారైతలేదు. మళ్ళీ ఇది పెట్టినారు కానీ ఇది 4 నెలలు 5 నెలలు అవుతుంది. ఈ బ్రిడ్జ్ కూడా తయారైతలేదు. అది కర్నూలు రోడ్ దాన్ని అయితే బ్రిడ్జ్ అవుతుంది. మన ఈ రైసూర్ది 2 అవుతున్నాయి కానీ ఏది కూడా అసలుకి అవుతలేదు ఇక్కడ. స్కూల్కు ఊర్లకు ఏమంటికన్నా సరుకులకు పని మీద పోనీకే ఇబ్బంది ఉంది ఇక్కడ. మరి అది ఒకటి కర్నూలు లైన్ కూడా రోడ్డుది అది తోగడానికి మొదలు పెట్టినారు. అదే కూడా అక్కడ పోనీకే లేదు. అక్కడ రైచూర్ది లైను కూడా తొందరగా చేయాలని మేము కోరుతున్నాము. మాకు పోనీకే ఎక్కడ మేము వెళ్ళనీకే కూడా మాకు ఇబ్బంది ఉంది. మాకు రాస్తా మాత్రమే తొందరగా చేయలేక గుడికి వచ్చే వాళ్ళు కూడా రానట్ల పరిస్థితి అయిపోయింది. మాకు రోడ్డు ఇక్కడ రైచూర్ది రోడ్డు మాకు ప్రాబ్లము. ఇక్కడ కర్నూలుది రోడ్డు ప్రాబ్లం ఉంది. ఇక్కడ పిల్లిగుండ్ల కాలిన వాళ్ళు పిల్లలు పోలేక కూడా ఇళ్ళు అక్కడ ఉండరు, పోనీక రస్తాలు లేక. మాకు ఇది మీరు దయచేసి మీరు తొందరగా మాకు ఈ రోడ్ ఒకటి ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన లక్ష్మీ చిన్నపిల్లల హాస్పిటల్ డాక్టర్ శ్రావణి, డాక్టర్ ఉదయ్ కుమార్లు సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఆదివారం ఒక గ్రామంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఆదివారం నాగర్ కర్నూలు మండలం తుడుకుర్తి గ్రామంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్లిద్దరూ పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్ కావడంతో గ్రామంలో మహిళల కోసం, చిన్నారుల కోసం మాత్రమే హెల్త్ క్యాంప్ నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
కరెక్ట్ వస్తాయా? పదమంది రాస్తున్నా పాప పక్క ఉంది పర్వాలేదు. गोले आप సంవత్సరం గోలేసి సంవత్సరం మందు నేను ఈ గ్రామీణ ప్రజల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద తరగతి వాళ్ళకి ఉచితంగా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఆదివారం ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకొని ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఉచితంగా వాళ్ళకి చెకప్ చేయబడడం మరియు అవసరమైన వాళ్ళకి మన దగ్గర జరిగే ల్యాబ్ పరీక్షలు చేయబడడం మరియు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాము. ఇది లక్ష్మీ హాస్పిటల్ నాగర్కర్నూలు వారి ఆధ్వర్యంలో చేస్తున్నాము. మేడం కూడా స్త్రీలకి కావాల్సిన అన్ని పరీక్షలు చేస్తారు, చెకప్ చేస్తారు. ఇది అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే అందరూ తొందరగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. నేను డాక్టర్ ఉదయ్ కుమార్ని, పిల్లల వైద్యుని. మేము ప్రతి గ్రామాల్లో ఒక పేద ప్రజలకి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఆదివారం ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు వాళ్ళకి అవసరమైన ప్రజలకి ఉచితంగా చెకప్ చేయడం జరుగుతుంది మరియు అవసరమైన వాళ్ళకి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది లక్ష్మీ హాస్పిటల్ శ్రీ మరియు పిల్లల హాస్పిటల్లో నాగర్కర్నూలు వారి ఆధ్వర్యంలో ఇవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి నేను అందరినీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఉదయమే వచ్చి తొందరగా చెకప్ చేయించుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోగలని మనం చేస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఫ్యామిలీతో కలిసి హోలీ ఆడిన నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ సమక్షంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు. హోలీ సంబరాల్లో పాల్గొన్న 200 మంది పోలీస్ సిబ్బంది. ఈ రోజు అనగా హోలీ పండుగ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న పోలీస్ ఆఫీసర్ అందరితో తోటి కలిసి హోలీ ఆడారు. వచ్చింది 60 Hey!
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ అన్ని కాలనీలో హోలీ పర్వదినం పురస్కరించుకుని ఘనంగా హోలీ సంబరాలు నిర్వహించారు. కాలనీ వాసులు ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొని ఆటపాటలతో హోలీ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సీతారామస్వామి దేవాలయంలో ఫాల్గుణ మాసం పౌర్ణమి హోలీ సందర్భంగా సోమవారం రమా సహిత సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు 12 మంది దంపతులతో సామూహికంగా భక్తులచే శాశ్వతంగా నిర్వహించారు. వ్రతాలు చేయడంతో భక్తులకు కోరిన కోరికలు మరియు వారికి దారిద్ర్యం తొలగి అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు సిద్దిస్తాయని, విశేషంగా పుణ్య ఫలితం భక్తులకు అందుతుందని రామాలయం ప్రధాన అర్చకులు కందాడే వరదరాజన్ అయ్యంగార్ అన్నారు. సమయంలో సౌకర్యం అక్కడికి వచ్చి రాను ఇటువంటి కూడా చేస్తూ ఉంటారు. ఎన్ని రోజులు వచ్చినా ఎన్ని మతాలు చేసినా ఎన్ని రోజులు చేసినా సత్తాంశాలు సంస్థానికి వ్యాపారం చేసి వ్యాపారాన్ని సాగు తీసుకొచ్చారు. చేశారు కొంతకాలం ఆ వైపు జనాలు కలిసి వల్ల ఈ సౌకర్యాలుగా గర్భం కలిసి పదిలోవాడుతున్న అల్లాను కూడా చూస్తున్నాడు. భగవంతుడు వల్ల అమ్మాయి ఆశించాలని మీరంతా భగవాన్ సార్ నమస్తే. అమ్మ ఒకసారి ఇక్కడ చూడు.
అరే ఏ కూర్చోండ్రా. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.